అండి ఈరోజైతే బోటి గోంగూర బోటి క్యాప్సికంతో కూర చేస్తున్నాను. నా స్టైల్ చూసి ట్రై చేయండి. ముందుగా అయితే క్యాప్సికం కట్ చేసుకుంటున్నాను. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నా వీడియో చూసి లైక్ చేయండి, ఫాలో చేయండి. క్యాప్సికం బోటి కూర కాంబినేషన్ వల్ల ఉండిద్ది. ట్రై చేయండి ఒకసారి ఎలా ఉండిద్దో. కట్ చేసుకొని మీ ముందుకు మళ్ళీ వస్తాను. నేనైతే బోటి క్లీన్ చేసుకున్నాను. క్యాప్సికం, టమాటాలు, తెల్లపాయలు రెడీ చేసుకున్నాను. ఇప్పుడైతే పొయ్యి వెలిగించేద్దాం. పొయ్యి అయితే వెలిగించేసాను, కుండ పెట్టేస్తున్నాను. నూనె అయితే పోసేస్తున్నాను. పోపులు, ఎండుమిర్చి, తెల్లపాయలు అయితే వేసేస్తున్నాను. ఒకసారి మిక్సింగ్ చేస్తాను. కుండలో చేస్తున్నాం కదా, ఏ కూర చేసినా కూడా టేస్ట్ భలే ఉండిద్ది కుండలో అయితే. టమాటాలు, సాల్ట్, టమాటాలు అయితే మగ్గింది. ఇంకా బోటి వేసేద్దాం. బోటి అయితే బాగా క్లీన్ చేసుకొని ఉడకబెట్టేసి క్లీన్ చేసి అయితే పెట్టాము. కాంబినేషన్ అయితే బాగా ఉండిద్ది. బోటి క్యాప్సికం ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? క్యాప్సికం వేసేస్తున్నాను. మూత పెట్టారు. ఒకసారి మూత తీసి చూద్దాం. బాగా మగ్గిపోయింది కదా. ధనియాల పొడి, పసుపు, మటన్ మసాలా, కారం ఇక మిక్స్ చేద్దాం. పెట్టేద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాం. కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా కాసేపు మగ్గనిచ్చేసి కాపేద్దాం. ఇక గ్యాస్ అయితే ఆపేస్తాను. రైస్ ఆపేసినా కూడా ఉడకతా ఉండిద్ది. కుండ కదా, బీట్ ఎక్కువ ఉంటుందా.
రెడీగా క్యాప్సికమ్ బోటి కూర రెడీ. సూపర్ టేస్టీగా ఉండిద్ది, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడే ఆపాను కదా, కాలుతా ఉండిద్ది. టేస్ట్ అయితే భలే ఉంది, ఒకసారి ట్రై చేసి తినండి.